హాయ్ గైస్, నేనైతే ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ని వామ్ వాటర్ అండ్ కొన్ని ఆల్మండ్స్తో స్టార్ట్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ అ వ్యూ ఫ్రమ్ మై బాల్కనీ. అలా మన మార్నింగ్ డ్రింక్స్తో బయట కూర్చొని ఈ ఫ్రెష్ ఎయిర్ని, ఆ పక్షుల సౌండ్స్ అండ్ ద బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎటువంటి స్ట్రెస్ లేకుండా అండ్ ఏం థాట్స్ లేకుండా ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడమే నా స్లో లివింగ్. అండ్ దీస్ ఆర్ మై 2 క్యూటీస్ అండ్ వెరీ సూన్ ఐమ్ గోనా స్టార్ట్ గార్డెనింగ్ టూ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర పెళ్లి భోజనం అనగానే ఫస్ట్ గుర్తొచ్చే కర్రీ టొమాటో పప్పు. అండ్ దానిని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ అండ్ 2 టొమాటోస్ తీసుకున్నాను, చిన్నవి. మీ దగ్గర పెద్దది ఉంటే సరిపోతుంది. ఫస్ట్ పప్పుని మంచిగా వాష్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, కొంచెం చింతపండు అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టాలి. అండ్ 4 to 5 విజిల్స్కి పప్పు మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సాల్ట్ వేసుకొని పప్పు గుత్తుతో మంచిగా మెదుపుకోండి. పప్పు గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. అండ్ లాస్ట్కి తాలింపు పెట్టుకోండి. అంటే టేస్ట్ పప్పు ఇస్తుంది. పప్పుకి మంచి కాంబినేషన్ ఏంటి అంటే ఇంట్లో పెట్టుకున్న ఒడియాలు అండ్ ఉప్పు మిరగాయలు. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్, ట్రై చేయండి. అండ్ మీ సైడ్ ఉప్పు మిరగాయలని ఏమంటారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.